జయ శ్రీమన్నారాయణ. ప్రేక్షకులందరికీ మళ్ళీ మాఘమాస శుభాకాంక్షలు. అలాగే ఆధ్యాత్మిక విశేషాల్లో ఒక అద్భుతమైన ఆలోచనతో కూడిన ఒక కథతో నేను మీ ముందుకు వస్తున్నాను. నాకు తెలిసి ప్రతి మనిషి, మనకు జన్మైతున్న ప్రతి మనిషికి కలిగే అనుభవమే ఇది. అది తప్పకుండా వినాలి, దాన్ని ఆచరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చమకంలో, రుద్ర చమకంలో యజుర్వేదంలో ఒక భాగం ఒకటి ఉంటుంది. అందులో ఏమని ఉంటుందంటే వృద్ధించమే వృద్ధాశ్చమే అని ఉంటుంది. అందులో వృద్ధించమే అని అంటే అదేంటి, వృద్ధిని ఇవ్వు భగవంతుడా అని కోరుకోవడంలో తప్పలేదు, అంటే అన్ని ఇవ్వు భగవంతుడా నాకు. వృద్ధాశ్చమే అని అనడంలో ఆంతర్యం ఏంటి అంటే వృద్ధాప్యాన్ని కూడా కోరుకుంటున్నాం మనం. ఎందుకు అని అంటే దానికి కావాల్సింది చెప్తున్నాను. ప్రతి మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం వద్దనుకున్న వచ్చేది వృద్ధాప్యం. ఎందుకంటే ఏదో ఆకస్మిక మరణాలు తప్పిస్తే మనం కోరుకున్నా కోరుకోకున్నా వచ్చేది వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యం ఎంత బాగుండాలి అని అంటే, మనసు చాలా చంచలమైందండి, కోతి వంటిది మనసు. భగవంతుని అన్ని వేడుకుంటాం మనము. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాల నుంచి బయట పడడానికి ఒక పునాది అది వృద్ధాప్యం. ఇవన్నిటినీ మనం అడుగుతాం. ఏమని అడుగుతాం? స్వామిని, స్వామి మనసు కోతిలాగుంది, నాకు అన్నీ ప్రసాదించు, నా కొడుకులకు అన్నివ్వు, నాకు అన్నివ్వు, నా బిడ్డలకు అన్నివ్వు, నాకు సంపదలు ప్రసాదించు, విశ్వాసాన్ని ఇవ్వు నాకు. ఎన్నో డబ్బులు అడుగుతాం, ఇంకెన్నో కోరికలు అడుగుతాం, ఇంకేదో అడుగుతాం, ఎన్నో అడుగుతాం. ఇవన్నీ పర్వాలేదు. ఇవన్నిటినీ ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కొంచెం ఆలస్యమైన భగవంతుడు ప్రతి ఒక్కటి మనకు సిద్ధపరుస్తాడు. కానీ ఎంత అద్భుతం అంటే హిందూ మతంలో, అంటే ఏ మతంలో లేదేమో ఇంత చక్కటి వేద మంత్రం. ఏమని అంటే వృద్ధాంశమే వృద్ధిశ్చమే. వృద్ధిస్తున్నావు, వృద్ధాప్యాన్ని కూడా ఎందుకు అడుగుతున్నామంటే అదొక మనకు ఏమంటారు, మనం అన్ని సంవత్సరాలు చేసిన జీవన ప్రయాణం, భార్యాభర్తలు అనుకోండి, ఎవరనుకోండి, ఆ జీవన ప్రయాణంలో కలిసి కూర్చుకొని అంతకుముందున్న అనుభవాలన్నీ నెమరు వేసుకుంటూ ఎవరిని బాధ పెట్టాము, ఎవరిని కష్టపెట్టాము, ఎవరిని మనము అన్యాయంగా ప్రవర్తించాము, లేకుంటే మనల్ని ఎవరు కష్టపెట్టారు, ఇవన్నింటినీ మనం నెమరు వేసుకుంటూ చాలా ఓపిక వస్తుంది అప్పుడు. ఇప్పుడు లేని ఓపిక, 40-50 సంవత్సరాల వరకు లేని ఓపిక అప్పుడు వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. జీవితం అంతా ఒక్కసారి కళ్ళగట్టినట్టుగా తిరిగి వస్తుంది. ఇది ప్రతి మనిషికి అనుభవం అవుతుందండి. నేను చేసిన ప్రతి వీడియోలో నాకు అతి అద్భుతంగా నచ్చిన, నా మనసుకు నచ్చిన వీడియో ఇది. ప్రతి ఒక్కటి మన కళ్ళకట్టినట్టుగా అనిపిస్తుంది. ఎవరిని బాధ పెట్టాం, ఎవరిని కష్టపెట్టాం, స్త్రీలు అనుకోండి, పురుషులు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన కొన్ని బంధాలు ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టాం, మనం ఎవరి పట్ల అధర్మంగా ప్రవర్తించాము, అసలు ఇవన్నీ ఎందుకు ఇట్లా చేసామని ఒక పశ్చాత్తాప భావన కలుగుతుంది మనకి. అది కాకుండా ఎప్పుడు అంటే ఈ వృద్ధాప్యంలో మనం ఏదైతే కోరుకుంటామో, అంటే ఎవరి మీద మనకు అప్పుడు కోపం రాదండి. నిజంగా చెప్పాలంటే ఎవరో కొందరు అంటే ఆ వృద్ధాప్యంలో కూడా అన్నిటిని జయించలేక ఎదుటి వాళ్ళ వినాశనాన్ని కోరుకొని, లేకుంటే ఎదుటి వాళ్ళని స్వార్థబుద్ధితో చూసుకొని వాడుకునే వ్యక్తులు తప్ప చక్కటి జ్ఞాన సంపద ఉన్న ఏ మనిషికైనా దానికి చదవక్కర్లేదు. మనసుతో పాటే మన జీవితం ప్రయాణం చేయాలి. మనసే మనల్ని అన్ని రకాలుగా సరిదిద్దుతుంది. మనల్ని ఆ ప్రయాణం చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది. అప్పుడు కోపం రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన పిల్లలు కూడా ఒక మాట, నీకేం తెలియదు నాన్న, అమ్మ నీకేం తెలియదు అని అంటే నవ్వు వస్తుంది అప్పుడు. అంటే ఒక జీవితకాలపు ప్రయాణానికి వాళ్ళు తెలియని తనం అనేది ఒకటి తాకట్టు పెట్టి వాళ్ళు ఇది నీకు తెలియదు నాన్న అని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అవునా, పోలేండి, కానివ్వండి, వాళ్ళకి తోచిందే చేయనివ్వండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి వృద్ధాప్యం వస్తుంది, వాళ్ళకు అనుభవంలోకి వస్తుంది. ఏదైనా ధర్మంగా ప్రవర్తిస్తే చాలు. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. స్త్రీ అయినా పురుషుడైనా ఏదైనా విచ్చలవిడితనం అనేది ఉండకూడదు. మనిషి దగ్గర విచ్చలవిడితనం ఉండకూడదు, అన్యాయము, అధర్మంగా ప్రవర్తించకూడదు. ఇవి రెండూ లేని చోట భగవంతుడు సాక్షాత్తు వాళ్ళ మనసులో కొలువై ఉంటాడు. భగవంతుడు ఎక్కడో లేడండి, ఆత్మరూపంలో ప్రతి హృదయంలో ఉంటాడు. ఇక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకోలేని ప్రతి ఒక్కరూ అవివేకంగానే ప్రవర్తిస్తారు. నాకు తెలిసి అది నశించాలి అని అంటే ఇలాంటి మాటలు వినాలి. ఎన్నో కథలు చదువుతాం, పురాణాలు, శాస్త్రాలు ఎన్నో చదువుతాం, అందులోంచి నేర్చుకోవాలి. జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ మనకు అది ఒక అనుభవమేనండి. నాకు తెలిసి గతంలో జరిగిన తప్పులని, గతంలో చేసిన మన పాపాలని, ఏదైనా సరే పొరపాట్లు అనుకోండి, అవన్నీ సరిదిద్దుకుంటూ మన చుట్టూన్న బంధాలను కాపాడుకుంటూ ముందొచ్చే ఒక వృద్ధాప్యానికి మనం వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఏమీ ఉండకూడదు.
మన మనసులో నాకు ఇది కావాలి, అంతకుముందు కోరిక, నా కోరికల నుంచి బయటపడే స్వామి నన్ను ఆ కోరికలే లేని ఆ వృద్ధాప్యాన్ని నాకు ప్రసాదించు అని చెప్పేసి కోరుకోవాలి. అన్నీ నెమరు వేసుకోవాలి. జీవితంలో జరిగిన అనుభూతులన్నీ నెమరు వేసుకోవాలి. ఎప్పుడెప్పుడు నన్ను నీ సన్నిధికి చేర్చుకుంటావు స్వామి అని చెప్పేసి ఎదురు చూడడమే వృద్ధాప్యం. అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ఇన్ని బంధాలు మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎంతోమంది మనల్ని కష్టపెట్టొచ్చు, బాధ పెట్టొచ్చు, అవమానించవచ్చు, మన ప్రవర్తనని ఎన్నో రకాలుగా గేలి చేయొచ్చు. కానీ అన్నిటినీ పక్కన పెడితే ఎక్కడైతే మనం ఆ కట్టె కాలుతుందో అక్కడ ఎవ్వరూ ఉండరు. నీకు సంబంధించిన ఏ బంధుత్వం, ఏ బంధం నీ దగ్గరికి రాదు. కానీ ఉండేది ఒక్కడు భగవంతుడండి. ఆ పరమేశ్వరుడు ఉంటాడు మన కాటి కాపరిగా. బాగా అర్థం చేసుకోండి. ఎంత అద్భుతం అంటే ఎవ్వరూ ఇన్ని బంధాలు నీకు ఇచ్చిన ఏ బంధము నీ తోడు లేదు. ఉన్నప్పుడు నీకు సహకరించిన వాళ్ళు లేరు. సరే, సహకరించిన వాళ్ళ సంగతి అది వేరనుకోండి, ఏది లేదు. కానీ ఎవరున్నా లేకున్నా నువ్వు బాధపడకు. నీ ఆత్మ ఘోషించకూడదు. నేనున్నాను తను హక్కున చేర్చుకునేదే ఆ పరమేశ్వరుడు. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను, జీవితంలో ఎప్పుడు కానీ ఎదగాలి అన్నా, ఏం చేయాలన్నా, మాట్లాడాలన్నా, ఎలాంటి ప్రవర్తన ఉండాలన్నా భగవంతుని పాదాలను ఆశ్రయించాలి. ఎందుకంటే మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాం, తప్పు చేస్తున్నామో ఉప్పు చేస్తున్నామో తెలియదు. కానీ ఆయన్ని ప్రతిరోజు ఒకటే కోరిక కోరుకోవాలి. మన నాలుక ధర్మంతో మాట్లాడాలి, అబద్ధం ఆడకుండా పద్ధతిగా ప్రవర్తిస్తే ఆ భగవంతుడు ఈ ఆత్మ రూపంలో మనలో కొలువై ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఆ వృద్ధాప్యానికి స్వాగతం చెప్తూ నేను మాట్లాడానో ఆ మాటలో ఉన్న సారాంశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ బంధాలను కాపాడుకొని భవిష్యత్తులో అన్ని రకాలుగా అంటే అద్భుతమైన వృద్ధాప్యానికి వెల్కమ్ చెప్తూ చక్కగా ప్రవర్తించి ఆ పరమేశ్వరంలో ఐక్యమైపోవడానికి కావాల్సిన బుద్ధిని, మార్గాన్ని అది మనంతట మనమే సాధించుకోవాలని చెప్పేస్తూ జై శ్రీమన్నారాయణ.